జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో కటిక పేదవాన్ని కూడా అపర కుబేరుడిగా మార్చే చక్కటి లక్ష్మీ గణపతి మంత్రము ఒకటి ఉన్నదండి. ఈ మంత్రము గనుక ప్రతిరోజు ప్రతి నిత్యము గనుక మీరు పఠిస్తూ ఉంటే, చదువుతూ ఉంటే తప్పకుండా మీ ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి. ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు లేనిదే ఏ పని చేయలేము అనే విషయము ప్రతి ఒక్కరికి తెలిసిందే. కనుకే మనకి అంటే ఏదో ఒక మార్గం ద్వారా మనకి డబ్బు అనేది మన చేతికి అందాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ లక్ష్మీ గణపతి మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి. మీరు చేయవలసిందల్లా మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం కావాలి అనుకున్నప్పుడు, మనీ పరంగా సక్సెస్ అనేది మీకు రావాలి అనుకున్నప్పుడు తప్పకుండా ప్రతినిత్యము కూడా ఈ లక్ష్మీ గణపతి మంత్రాన్ని కనుక చదువుతూ ఉంటే మన యొక్క జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు, మార్పులు అనేవి తప్పకుండా జరిగి తీరుతాయండి. కేవలం నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. తప్పకుండా మీ జీవితంలో మంచి మంచి గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి మీరు చూడగలుగుతారు. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు మనకి ఈ వీడియోలో చాలా పవర్ఫుల్ అయినటువంటి అంటే లక్ష్మీ కటాక్షము మనకి సిద్ధించేటటువంటి, మీరు చేసే ప్రతి పనిలో విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఆదాయ మార్గాలు మీకు రావాలన్నా కూడా, మీ యొక్క వ్యాపారాలలో మంచి అభివృద్ధి అనేది జరగాలి అన్నా, మీ యొక్క ఉద్యోగాలలో వ్యాపారాలలో కూడా మంచి అభివృద్ధి మీకు జరగాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ మంత్రాన్ని చదవండి. ఇది చదవటం వలన చాలామంది అపర కుబేరులుగా మారిపోయారు అనడంలో సందేహం లేదండి. నమ్మకంతో ప్రయత్నిస్తే ఏ పనైనా కూడా మనకి సక్సెస్ని అనేది తీసుకొచ్చి తీరుతుంది. కాబట్టి తప్పకుండా మనంతా కూడా ఈ మంత్రాన్ని రోజు చదవటం వలన ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి మన జీవితంలో జరిగి తీరుతాయండి. ఆ మంత్రము మీరు ఒక బుక్లో రాసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకొని అయినా సరే ప్రతిరోజు చదవటానికి ప్రయత్నించండి. నెగిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు మాత్రము ఇటువంటి జోలికి రాకండి. తప్పకుండా ఈ మంత్రము మీకు సహాయపడుతుంది. ఆ మంత్రము ఏమిటి అంటే ఓం గం శ్రీం సర్వసిద్ధిప్రదయే శ్రీం గం నమః. ఓం గం శ్రీం సర్వసిద్ధిప్రదయే శ్రీం గం నమః అనే ఈ చక్కటి మంత్రాన్ని ప్రతినిత్యము గనక మీరు 108 సార్లు చదవండి. ఓం గం శ్రీం సర్వసిద్ధిప్రదయే శ్రీం గం నమః. ఓం గం శ్రీం సర్వసిద్ధిప్రదయే శ్రీం గం నమః అనే ఈ చక్కటి మంత్రాన్ని ప్రతినిత్యము కూడా మీరు పారాయణ చేయటం వలన మీరు చేసే ప్రతి పనిలో, ప్రతి అడుగులో కూడా విఘ్నాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగించి మంచి ఆదాయ మార్గాలను పెంచేటటువంటి చాలా చక్కటి లక్ష్మీ గణపతి మంత్రము అండి. ఈ మంత్రాన్ని పఠించడం వలన మనకి తప్పకుండా మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయము అనేది మీకు దక్కుతుంది. అలాగే డబ్బు పరంగా మీకు మంచి ఆదాయ మార్గాలు అనేవి కలుగుతాయి అనడంలో సందేహం లేదండి. తప్పకుండా ఒక్కసారైనా ఈ మంత్రం రోజుకి ఒక్కసారైనా చదివి తీరండి. మీ జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి అమ్మవారు తీసుకొస్తారు అనడంలో సందేహము అనేది లేదండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. జై వారాహి మాత. జై జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు.